హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల యొక్క 12వ పిఆర్సీ కోసం సమర శంఖం పూరించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏదైతే ఉందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే విజయవాడ నగరంలోని గాంధీ నగర్లో ఉన్నటువంటి ఎంజేబీ హోంలో శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీజేఏసీ అత్యంత కీలకమైన సమావేశాన్ని అయితే నిర్వహించిందనమాట. అయితే ఈ సమావేశానికి ఏపీజేఏసీ చైర్మన్ శ్రీ విద్యాసాగర్ గారు అధ్యక్షత వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అమరావతి గుంటూరు విభాగం తరపున ఆ సంఘం అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్ గారు హాజరై ప్రస్తుతం పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి దయనీయ పరిస్థితులను సవివరంగా అయితే ఈ సమావేశంలో వివరించారు. ముఖ్యంగా వయసు పైబడిన పెన్షనర్స్ కి అందాల్సిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందకపోవడం పట్ల వారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సందర్భంగా చర్చకైతే వచ్చింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీజేసీ చైర్మన్ విద్యాసాగర్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఉద్యోగులందరూ ఈ మేరకు కొండంత ఆశతో ఈ ప్రభుత్వం పైన ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు అనేక రకమైనటువంటి ఇబ్బందులు, వేధింపులకు గురి అయ్యారని, సో ప్రస్తుత ప్రభుత్వం వాటన్నిటిని కూడా పరిష్కరిస్తుందని నమ్ముతున్నామని ఆయన పేర్కొన్నారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోవటాన్ని వారు స్వాగతించారు. ప్రధానంగా ప్రతి నెల 1వ తారీఖుని ఉద్యోగుల జీతాలు చెల్లించడం, గతంలో ఉద్యోగులపై నమోదైనటువంటి అక్రమ కేసులను ఉపసంహరించుకోవటం వంటి చర్యలు ఉద్యోగులలో కొంత ఆత్మవిశ్వాసాన్ని అయితే నింపాయని ఆయన చెప్పారు. అలాగే సుమారు 20 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించటం, ఉద్యోగ విరమణ వయసు అనేది 62 పెంచటం మరియు 8,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ ప్రక్రియను పట్టాలెక్కించడం వంటివి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పేసి ఈ మేరకు ఈ విద్యాసాగర్ గారు అయితే పేర్కొన్నారనమాట. కూటమి ప్రభుత్వంపై సానుకూలంగా అయితే ఆయన ఈ విధంగా తెలిపారు. అయితే ఇవన్నీ కూడా సానుకూల అంశాల మధ్య కొన్ని ప్రధాన సమస్యలు కూడా ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. సో ఇవన్నీ సానుకూలమైనా సరే ఇంకా మనకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు చాలానే ఉన్నాయి. ఉద్యోగులు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వీటన్నిటి ద్వారా అని చెప్పేసి విద్యాసాగర్ గారు హెచ్చరించారు. ముఖ్యంగా కొత్త వేతన సవరణ కమిషన్ పిఆర్సీ నియామకంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమని, 2023 నుండే కొత్త పిఆర్సీ అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ కాలయాపన జరగటం వల్ల ఉద్యోగులు భారీగా ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక కూడా తుది దశకు చేరుకుందని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగులకు కొత్త వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పాత పిఆర్సీ కమిషన్ చైర్మన్ రాజీనామా చేసిన తర్వాత యాక్చువల్గా పిఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యి 3 సంవత్సరాలు గడిచిన 3 సంవత్సరాలు అయి ఉండాలి. పిఆర్సీ ఇంప్లిమెంట్ కాక 3 సంవత్సరాలు గడిచిపోయినా సరే కనీసం చైర్మన్ కూడా నియమించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ఉదాసీనతను సూచిస్తుందని అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంపై. ఇక ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి హెల్త్ కార్డుల వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉందని వారు విమర్శించారు. ఉద్యోగుల జీతాల నుండి చందాలు వసూలు చేస్తున్నప్పటికీ అత్యవసర సమయాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స అందించడానికి నిరాకరిస్తున్నాయని, దీనివల్ల ప్రాణాపాయ స్థితిలో కూడా ఉద్యోగులు రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2008 తర్వాత పూర్తి స్థాయిలో వేతన సవరణ జరగకపోవడం వల్ల సరెండర్ లీవ్ బకాయిలు పెండింగ్లో ఉండటం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తోందని, గత 2 ఏళ్లుగా తాము ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తున్నామని, అయినప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాకపోతే మరి ఉద్యమ బాట పట్టడం తప్ప మరో మార్గం ఏది
లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన అయితే స్పష్టం చేశారు. ఏపీ జేఏసీ తరపున ప్రభుత్వం ముందున్న కొన్ని ప్రధాన డిమాండ్లను అయితే ఉంచారన్నమాట. మొదటగా తక్షణమే పీఆర్సీ కమిటీని నియమించి మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలని. రెండవది హెల్త్ కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు నగదు రహిత సేవలు అందించేలాగా చూడాలి. మూడోది పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు అలాగే కనీసం 2 డిఏలను తక్షణమే ఈ డబ్బులు మంజూరు చేయాలి. అలాగే నాలుగోది ఉపాధ్యాయుల టెట్ పరీక్ష నుండి వీరిని మినహాయింపు వచ్చేలాగా చట్ట సవరణ కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్స్ అయితే చేశారు. ఐదవది వచ్చేసి అత్యంత కీలకమైన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ని పునరుద్ధరించాలి. అలాగే ఆరవది పెన్షనర్లకు గతంలో తగ్గించినటువంటి ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను తిరిగి పునరుద్ధరించాలి. ఏదైతే 10% వచ్చేదో సో దాన్ని 10% గాను 15% గాను. అలాగే ఏడవది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన ఇంక్రిమెంట్స్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రయోజనాలు ఇవన్నీ కూడా మంజూరు చేయాలి అని చెప్పేసి ఈ మేరకు డిమాండ్ చేశారు. సో ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించారు. ఈ మేరకు జూలై 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు మరియు ఎంపీలకు వినతి పత్రాలు అందజేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఒకవేళ జూలై నెలాఖరు వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన రాకపోతే జూలై 26వ తేదీన రాష్ట్ర స్థాయిలో ఏపీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి వారు హెచ్చరించారు. ఈ పోరాటంలో వెనుకడుగు వేస్తే ప్రసక్తే లేదని చెప్పేసి లక్షలాది మంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడతామని చెప్పేసి ఈ మేరకు పిలుపునిచ్చారు. ఈ యొక్క సమావేశంలో వివిధ శాఖల ప్రతినిధులు బివి రమణ, రఘునాథరెడ్డి, హృదయరాజు, కృష్ణయ్య, శివలింగం, ప్రకాష్ రావు, సాంబశివరావు, రాజు, మర్యాదాస్, జానీ శాష, వెంకటేశ్వర్లు, రామారావు, మహంతి, కుమార్, శ్రీనివాసరావు, బాబుగారు, రాజమ్మ, హరినాథ్, సుధాకర్, సోమయాజులు, విద్య, అలాగే మాధవరావులు తదితరులు, కృష్ణ, భారతీ ప్రసాద్ తదితరులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును అయితే ప్రకటించారు. ఈ యొక్క ఐక్య పోరాట వేదిక ద్వారా ఉద్యోగుల గొంతుకను ప్రభుత్వానికి వినిపించేలా చేస్తామని చెప్పేసి వారు ఈ మేరకు పూనారనమాట. సో మొత్తానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే పిఆర్సీ కమిషన్ నియామకం జూలై 2023 నుంచి అమల్లో ఉండాల్సినటువంటి కొత్త వేతన సవరణ నేటికి కమిషన్ని కూడా నియమించలేదు. ఐఆర్ అయినా ప్రకటించాలి ఈలోపు అని చెప్పేసి డిమాండ్. హెల్త్ కార్డులు నవరహిత వైద్యం అందించేలాగా హెల్త్ కార్డుల వ్యవస్థను బలోపేతం చేయాలి. ఆర్థిక బకాయిలు సరెండర్ లీవ్స్, డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. సిపిఎస్ రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలి. పెన్షనర్ల ప్రయోజనాలు, పెన్షనర్లకు తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరించాలి. క్రమబద్ధీకరణ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ మేరకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలి. కార్యాచరణ జూలై 2 నుంచి జిల్లా స్థాయి వినతి పత్రాలు, అలాగే జూలై 26న రాష్ట్ర స్థాయి ఉద్యమ ప్రకటన అయితే ఉండబోతున్నట్టు ఈ మేరకు తీర్మానించారన్నమాట. ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల మరియు పెన్షన్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిందనమాట. సో ప్రభుత్వం కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పిఆర్సీ, హెల్త్ కార్డులు, అలాగే సిపిఎస్ రద్దు వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఏపీజేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. సో తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూలై నెలలో దశల వారీగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి, అలాగే అయినా ప్రభుత్వం స్పందించకపోతే జూలై 26వ తేదీ తర్వాత ఈ యొక్క తీవ్రస్థాయి సమ్మె లేదా ఉద్యమానికి సిద్ధం అవ్వాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం అయితే పిలుపునిచ్చింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేసి అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.